విశాఖ జిల్లా పద్మనాభ మండలం వైసీపీ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త నేత చిన్న శ్రీను మాట్లాడుతూ అధికారులు కూడా కుంగిపోలేదు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. జూన్ 4న జరగబోయే వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జడ్పీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ కోరాడ లక్ష్మణ్, ఎంపీపీ కె రాంబాబు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం ఇచ్చిన తర్వాత ఆదరించడానికి చాలా గొప్ప. నన్ను కూర్చోబెట్టుకొని నా గురించి మాట్లాడుతూ, నా గురించి గౌరవ అనంతవరం సర్పంచ్గా పోటీ అభ్యర్థి గారు నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఆయన్ని కలిసినట్టు లేదు, మరి నాకైతే లేదు, మరి వాళ్ళైతే చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ యాటిట్యూడ్తో వచ్చాం. ప్రజలు పరిపాలించాలి, మన ప్రజాప్రతినిధులు ఉన్నాం, మనం ఏదైనా ఒక వస్తే 4 మంచి పనులు చేయాలి, 4 కార్యక్రమాలు చేయాలి, మన సర్వీస్ ఎప్పుడు పోదని చెప్పి ఇవాళ ఆ రకమైన సర్వీస్ ఉండడం వల్లే నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఎక్కడికైనా 4 ఫోన్లు టెక్నం చేయగలిగే పరిస్థితి ఉందంటే అధికారం ఉంది కదా అని చెప్పి మేమేమి అందులో ఎక్కిపోలేదు. అలాగని అధికారం పోయిందని కొంత ఇబ్బంది పడినా మనం కూలిపోలేదు. కారణం మనకి కొంత వ్యక్తిత్వంతోనూ కొన్ని పెద్దలు నేర్పిన పెద్దల సత్యబాబు గారి నాయకత్వంలో పనిచేస్తాం, జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేస్తాం, వారి తాలూకా భావజాలను కూడా అలవర్చుకున్నాం. కాబట్టి ముందుకు పోతా ఉన్నాం, ఎటువంటి ధైర్య సాహసాలతో ముందుకు పోతా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఎవరికైనా కార్యకర్తకు కష్టం వస్తే, కార్యకర్తకు ఇబ్బంది వస్తే, మన పార్టీ మనిషికో మనకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా వాడిని కాపాడుకోవాలనే నానుడు భావజాలంతోనే పెరిగామా కానీ ఎప్పుడు కూడా స్వార్థంతో ఎప్పుడు రాజకీయ